ఆర్‌సీబీ ఐపీఎల్‌లో విన్ అయితే, స్టేట్ ప్రాపర్టీస్‌ని, మీ సిటీ ప్రాపర్టీస్‌ని డెస్ట్రాయ్ చేయాలని ఎక్కడ రాసుంది? ఈ వీడియోస్ చూస్తుంటే ఎంత డిస్టర్బింగ్‌గా ఉంది అంటే, మనం సివిక్ సెన్స్, మేనర్స్, డిసిప్లిన్ అని ఊరికే మాట్లాడడం గాదు. అసలు మనకి ఇన్‌హెరెంట్‌గా బ్లడ్‌లోనే లేవేమో అనిపిస్తుంది. క్రికెట్ మ్యాచ్ విన్ అయినప్పుడు మీరు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. కానీ ఆ సెలబ్రేషన్ భాగంలో మీరు రోడ్ల మీదకొచ్చి ఇలా పిచ్చి వేషాలు వేయడము, లేదా స్టేట్ ప్రాపర్టీస్, సిటీ ప్రాపర్టీస్‌ని డెస్ట్రాయ్ జేయడము, ట్రీస్‌ని బర్న్ జేయడము, ఇవన్నీ ఏంటి? మీ పిచ్చి పరాకాష్టలకు వెళ్తోంది అని అర్థం. ఇంకోటేంటి అంటే ఇట్లా చేసినందుకు వీళ్ళకి ఫైన్స్ ఉండో, ఏముండో లాఠీ ఇచ్చుకొని పోలీసులు కొడుతున్నారు. ఏముంది? వెళ్లి అయోడెక్సో, అమృతాంజనో రాసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్‌కి ఇట్లానే తయారవుతారు. వీళ్ళకి కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్స్ లేనంత కాలం ఇలానే జేస్తారు. ఈ వీడియోస్‌లో ఉన్న వాళ్ళందరిని ఐడెంటిఫై జేసి, వీళ్ళనసలు ఉద్యోగాల నుంచి తీసేసి, లేదా కాలేజ్ అడ్మిషన్స్ ఇవ్వకుండా, వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి. జస్ట్ బికాస్ యూ డెస్ట్రాయిడ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. యూ డు నాట్ డిజర్వ్ టు బి ఇన్ ఎనీ కాలేజ్, ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ ఎట్ ఎనీ వర్క్ ప్లేస్. అండ్ ద సేమ్ గోస్ విత్ ఎనీవన్. అంటే మళ్ళీ మీరు కొంతమందొచ్చి, ఏ పొలిటీషియన్స్ జేయరా, వీళ్ళు చేయరంటే ఎవ్వడు చేసినా సరే, మీరు ఎప్పుడైతే పబ్లిక్ న్యూసెన్స్ కాజ్ చేస్తారో, యూ డిజర్వ్ టు బి పనిష్డ్. మీకు కాన్సిక్వెన్సెస్ లేనంత కాలం ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆర్‌సీబీ విన్ అయినప్పుడు బెంగుళూరులో తొక్కిసలాటలో కొంతమంది జనాలు చచ్చిపోయారు. మనం ఏం నేర్చుకున్నాము? ఏమీ నేర్చుకోలేదు. అండ్ ఇప్పుడే కాదు, ఫ్యూచర్‌లో గూడా మనం ఏమీ నేర్చుకోం. ఎందుకు అంటే మనకసలు నేర్చుకోవాలన్న ఉద్దేశం లేదు. నేర్చుకోనంత మాత్రాన మనల్ని పనిష్ చేసేవాళ్ళు గూడా లేరు. సో, I think it is high time you identify every individual, tag them, and punish them and give them consequences so that ఫ్యూచర్‌లో ఇట్లాగా పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ జరగకుండా డిసిప్లిన్డ్‌గా, సివిలైజ్డ్‌గా వీళ్ళు బిహేవ్ చేస్తారు. మీరేమంటారో కామెంట్స్‌లో రాయండి. బై ద వే, మెనీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్‌సీబీ.